నేను మరలా మీకు చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, మన దేవుడు ఎల్లప్పుడూ మనల్ని విజయోత్సాహముతో ఊరేగించాలి అని ఆశ కలిగి ఉన్నాడు. అయితే మనమే అనేక సందర్భాల్లో అపజయాలు పాలైపోతాం. ఒకటి శరీర ఆశల విషయంలో కానీ, రెండోది లోక సంబంధమైన దురాశల విషయంలో కానీ, మూడోది సాతాను తంత్రాల విషయంలో కానీ, ఈ 3 కోణాలలో మనము ఓడిపోవటానికి ఆస్కారం ఉంది. సాతాను కూడా ఈ 3 పద్ధతుల్లోనే మన మీద యుద్ధం ప్రకటిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, చాలామంది బైబిల్లో చాలామంది విశ్వాస వీరులను, ప్రార్థన వీరుల్ని, అభిషక్తులని, ఆత్మపూర్ణుల్ని, ఆయన్ని వెంబడించిన వారిని, శిష్యులని అనేక సందర్భాలలో విజయోత్సాహాలతో ఊరేగించాడు. విజయోత్సాహాలతో ఊరేగింపచేసి తన నామానికి మహిమను తెచ్చుకున్నాడు. దేవుడు తన నామానికి మహిమను తెచ్చుకున్నాడు. అయితే మనం కూడా ఆ యొక్క విజయోత్సాహాల గురించి తెలుసుకున్నప్పుడు మన పక్షాన కూడా దేవుడు అలాగనే చేసి మనల్ని ఆనందింపజేసి, లోకాన్ని ఓడింపజేసి, సాతానును ఓడింపజేసి, శరీర సంబంధులైనటువంటి మనుషుల ముందు మనల్ని గణపరచాలని ఆయన ఊవిల్లూరుతూ ఉంటాడు. పరలోకంలో చాలా గొప్ప ఆసక్తి కలిగి ఉన్నాడు. మన ద్వారానే యుద్ధం చేయించి, మన ద్వారానే అద్భుతాలు చేయించి, ఆశ్చర్యకార్యాలు చేయించి, అనేక మంది ప్రజల మధ్యలో ఆయన నామానికి ఘనతను తెచ్చుకోవాలని ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు. అన్యజనుల్లో తన నామాన్ని ప్రచురింప చేసుకోవాలని, అన్యజనుల మధ్యలో తన ఘనతను తెలియచేయాలని ఆయన బహు శ్రద్ధ కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎల్లవేళలా మనం ఒక సంగతి తెలుసుకోవాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూస్తే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2:14 మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. మా ద్వారా అంటే సేవకుల ద్వారా కొరింథీయులకు పౌలు గారు రాస్తూ తెలియజేస్తున్నాడు. మా ద్వారా అంటే సేవకుల ద్వారా ప్రతి స్థలమందును, ప్రతి పట్టణమందును, ప్రతి రాజధాని అందును, ప్రతి గ్రామమందును, ప్రతి రాష్ట్రమందును, ప్రతి దేశమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరుచుచు ఆయన యందు క్రీస్తునందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దేవునికి మహిమ కలుగునుగా. క్లియర్గా చెప్పాడు. మమ్మల్ని అడుగడుగున విజయోత్సాహంతో నింపుతున్నాడు మా దేవుడు. మేము అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో మమ్మల్ని దీవిస్తున్నాడు. మేము ఎక్కడికి వెళుతున్నా ఎల్లప్పుడూ మమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తున్నాడు. మా ఎదురుంగొచ్చినటువంటి కుష్టు వ్యాధిని శుద్ధి చేస్తున్నాడు. మా ఎదురుంగొచ్చిన దయ్యాలను తరిమి కొడుతున్నాడు. మా ఎదురుంగొస్తున్న తుఫానులను అణిచివేస్తున్నాడు. మేము ఎక్కడికైతే వరదలో చిక్కుకున్నామో ఆ వరదల్లో నుంచి మమ్మల్ని గట్టెక్కిస్తున్నాడు. అడుగడుగున మేము సువార్తలో ముందుకు వెళ్తున్నప్పుడు క్షణమును మమ్మల్ని విజయోత్సాహాలతో ఊరేగించుచున్నాడు. పూతోను దెయ్యం మాకు ఎదురుస్తే దాన్ని తరిమికొట్టాడు. కుంటివాడు, గుడ్డివాడు, చెవిటివాడు, కుష్ఠవ్యాధి కలిగిన వాడు మా ముందుకొస్తే వారు గంతులు వేసేటట్లు నా దేవుడు మా పక్షాన, మా ద్వారా కొరంతి పట్టణంలో అనేక సంఘాలలో, అనేక ప్రాంతాలలో, ప్రతి స్థలములో ఆయన మమ్మల్ని ఊరేగించుచున్నాడు. విజయోత్సాహంతో మమ్మను భుజముల మీద మనుషులు మోస్తూ మమ్మను ఊరేగిస్తున్నారు. మా దేవుడు మా పక్షాన విజయాలు మమ్మను ఆనందింపజేస్తున్నాడు అని క్లియర్గా యేసు ప్రభు వారు చేసే కార్యాలను బట్టి పౌలు గారు ఎంత సంతోషంతో ఈ మాటలు కొరింథీయులకు పత్రిక రాస్తూ తెలియజేస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఎస్తేరు గ్రంథం ఒకసారి చూస్తే, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం ఒకసారి మనం పరిశీలిస్తే, ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. ఎస్తేరు గ్రంథం ఒకసారి మనం పరిశీలిద్దాం. దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలిస్తే కొన్ని మర్మాలు మనకు తెలియజేయబడతాయి. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము
17వ వచనం, రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి మందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషము కలిగిన. అది శుభదినమని విందు చేసుకునిరి. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగిన గనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మొర్దుకై మరియు యూదులు హెచ్చరించబడ్డ. ఇక్కడ మనం చూస్తాం, మొర్దుకై ఎస్తేరమ్మ ఇద్దరు కలిసి రాజుగారికి వారి జాతి మీద జరిగిన కుట్రను అక్కడ ఉన్నటువంటి అహష్వారోషు రాజుకి తెలియజేసినప్పుడు అప్పుడు ఆయన మరొక తాకీదును రాయించి, మా యూదులు మన సంస్థానాల్లో 127 సంస్థానాల్లో యూదులు కూడా కంపల్సరిగా బ్రతికే ఉండాలి, వారిని చంపకూడదని వారు బ్రతకటం కోసం ఒక తాకీదును రాయించి, ఈ హామాను రాయించి పంపించినటువంటి తాకీదు ఎలా అయితే గుర్రముల మీద వెళ్ళిందో, పలానా డేట్ రోజున పలానా యూదులందరినీ చంపండి అని ఏదైతే డేట్ డిక్లేర్ చేశారో దానికంటే ముందు వారం రోజుల ముందే మరొక లేఖను రాసి అన్ని సంస్థానాలకి అత్యంత వేగంగా ఈ యొక్క తాకీదును మళ్ళీ రెండోసారి రాజముద్ర వేసి రాజుగారు మొర్దుకయి ఎస్తేరమ్మ యొక్క సమక్షంలో ఆ యొక్క తాకీదులను యూదా జనాంగం దగ్గరికి పంపించారు. ఆ తాకీదులు ప్రతి సంస్థానానికి ఎప్పుడైతే అందిందో యూదులందరూ ఆనందించారు, విజయోత్సాహంతో ఊరేగారు, విందులు చేసుకున్నారు, పండుగ చేసుకున్నారు. మన మీదకి వచ్చిన మరణ శాసనము కొట్టివేయబడింది. మనల్ని చంపడానికి పన్నిన కుట్రలు, కుతంత్రాలు, హామాను చేసినటువంటి మోసం, కల్పితమైనటువంటి క్రియలు మన మీద ఒక్క మొర్దుకైన బేస్ చేసుకొని తలదించలేదని చెప్పి మొత్తం యూదా జాతి మొత్తాన్ని భూమి మీద లేకుండా తుడిచివేయాలనే బహు క్రోధముతో ఉన్నటువంటి హామాను యొక్క కుటుంబం, అతని కుమారులు ఉరివేసుకున్నందున ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా విందు చేసుకునిరి, విజయోత్సాహముతో ఊరేగిరి అనేది ఆ 8వ అధ్యాయము 17వ వచనంలో మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మీరు చూడండి, కావాలంటే 7వ అధ్యాయం 10వ వచనంలో కాగా హామాను మొర్దుకైకి సిద్ధము చేసిన ఉరికయ్య మీద వారు అతనిని ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారని. అలాగనే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 9వ అధ్యాయం 7వ వచనం చూస్తే 9వ అధ్యాయము, హమేదాతా కుమారుడైన యూదులకు శత్రువు హామాను యొక్క 10 మంది కుమారులైన పర్షందాతాను, దల్ఫోను, ఆస్పాతు, ఫోరాత, అదల్య, అరిదాత, ఫర్మాష్మ, అరిషై, అరిదై, వైజాత అను వారిని అందరినీ చంపిరి. అయితే వారి కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇలా 10 మంది కుమారులు చచ్చిపోయినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. వాడు ఎవడైతే క్రోధముతో, కుట్రతో, పగతో, అసూయతో నిండిన వాడిని ఉరివేయించారో వాడికి పుట్టిన సంతతి కూడా అలాంటి సర్పసంతతే. కాబట్టి ఆ 10 మందిని ఆ ఇంటిలో పుట్టిన ప్రతి ఒక్క పురుషుణ్ణి భూమి మీద లేకుండా తుడిచివేశారు. యూదులందరూ ప్రార్థన చేసినందున, ఆ యొక్క ఎస్తేరమ్మ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినందున, ఆ కార్యం జరిగినందున దేవుడు పరలోకంలో నుండి రాజు మనసును త్రిప్పి నీటి కాలువల దగ్గర ఒడ్డున ఉన్నటువంటి నీటి కాలువల ఒడ్డున ఉన్నటువంటి ఆ యొక్క మడుగు వలె, ఆ యొక్క కాలువల వలె ఆయన హృదయాన్ని యూదుల తట్టు ఎప్పుడైతే తిప్పిన తర్వాత వెంటనే ఈ యొక్క యూదా జాతి మొత్తము విజయోత్సాహంతో పండుగ చేసుకున్నట్లు, ఆ తర్వాత వారంతా కలిసి ఆనందించినట్లు, వారు జయధ్వనులు దేవుని పేరిట ప్రకటించినట్లు, దేవునికి స్తోత్రములు చేసినట్లు, ఆ తర్వాత ఎస్తేరమ్మ పేరు మీద ఊరీము, తుమ్మీము అనే 2 పండుగలను యూదా జాతి ప్రజల యొక్క ఆచార సాంప్రదాయ పండుగలుగా ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం స్టిల్ ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో ఊరీము, తుమ్మీము అనే 2 పండుగలు జరిగేటట్లు, ఆ పండుగను కనీసం వారం 10 రోజుల దాకా చేసుకునేటట్లు, అలాగా ఎందుకు ఈ పండుగలు చేశామంటే మేము ఒకానొక దినము రోజున మా జాతి మొత్తం భూమి మీద లేకుండా తుడిచివేయాలని చేసిన హామాను కుట్ర నుండి ఎస్తేరమ్మ, మొర్దుకై అని ఇద్దరు మమ్మల్ని కాపాడాడు. కాబట్టి మొర్దుకై కోసం ఒకరోజు, ఎస్తేరమ్మ కోసం ఒక రోజున 2 పండుగలు యూదా జనాంగంలో సాంప్రదాయ పండుగలుగా నిలిచిపోయేటట్లు వారు ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో ఈ 2 పండుగలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇక రెండో విషయాన్ని మనం చూస్తే, చూద్దాం. 2 సమూయేలు గ్రంథము మనం పరిశీలిద్దాం. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం.
2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. 6వ అధ్యాయం 5వ వచనం. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితార్లను, స్వరమండలములను, తంబూర్లను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇక్కడ 6వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ కూడా ఒక ఉత్సాహ గానములు చేస్తున్నారు. ఇక్కడ కూడా విజయోత్సాహంతో కూడుకున్నటువంటి కార్యము చేస్తున్నారు. దావీదు ఒబేదేదోము ఇంటిలో ఉన్న ఆ యొక్క ఐశ్వర్యాన్ని, దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ విధానాన్ని చూసి 3 నెలల్లో గిత్తీయుడైన ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించినని 11వ వచనంలో చూస్తాం. ఆ విషయం తెలుసుకున్నటువంటి దావీదు గారు ఆ మందసాన్ని తన గుడారం దగ్గరికి, తన ఇంటి సమీపంలోనికి తీసుకొని వెళ్ళాలని ప్రేరేపించబడిన వాడై, ఆ మందసం గనక మా ఇంటి దగ్గర నేను ఏర్పాటు చేసుకున్న స్థలంలో ఉంటే ఈ దేశం మొత్తం కూడా ఆశీర్వదించబడుతుంది. దేవుడి ఆశీర్వాదం ఒక్క ఇంటికి కాకుండా సమస్త దేశానికి, మరి ముఖ్యంగా రాజునైన నాకు తోడుగా ఉండటం వల్ల, నేను చాలా సంపన్నుడు కావటం వల్ల ఎన్నో గొప్ప శాసనాలు, ఎన్నో దైవ కార్యాలు చేయొచ్చనే తలంపుతో వారి గృహంలో నుంచి ఆ మందస్సాన్ని తాను ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలంలోనికి తీసుకుపోతున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి 6:11లో యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవునికి మహిమ ఘనత ప్రభావం. 12వ వచనం చూడండి. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతనుకు కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదేదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సాహముతో తీసుకుని వచ్చెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. 13, 14 చూస్తే, ఎట్లనగా యెహోవా మందసము మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు కొవ్విన దూడ ఒకటియు ఉదింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదుని ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగు దావీదును ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటముతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూసి యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనసులో అతన్ని హీనపరిచెను. చూడండి ప్రియదేవులారా, ఇక్కడ దేవుణ్ణి మందసం తీసుకొని రావటంలో ఉత్సాహం. ఇక్కడ ఉన్నటువంటి దేవుడు వారికి ఉన్నటువంటి శత్రువులు ఫిలిస్తీయులు, అమాలేకీయులు, కనానీయులు, గీర్గాషీయులు, గేరాషీయులు, సీనీయులు, ఇలాగా అనేక రకాలైన జాతులు, 7 జాతుల వారు, ఆ తర్వాత 31 దేశాల శత్రు సమూహము వారి చుట్టూ ఉన్నది. వారందరినీ లేకుండా వాళ్ళందరినీ గెలిచాడు దావీదు గారు. వారందరినీ గెలిచిన తర్వాత రాజయ్యాడు. రాజైన తర్వాత దేశంలో ఆర్థిక పరిస్థితులు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉండగా అతనికి ఇప్పుడు ఏం కావాలంటే సంపద కావాలి. ఆ సంపద ఎక్కడికైనా వస్తుందయ్యా అంటే అతను కనుక్కున్నాడు, ఒబేదేదోము ఇంటిలో దేవుని మందసం ఉండటం వల్ల అతను ఆశీర్వదించబడ్డాడని వినినప్పుడు నాకు ఆశీర్వాదం కావాలని చెప్పి దావీదుపురమునకు ఆ యొక్క మందసాన్ని తీసుకుపోతున్నట్లు, అది ఎలా తీసుకెళ్తున్నాడంటే ఉత్సాహంతో, ఉజ్జీవంతో, అలాగనే ఆనంద గానములతో, బీభత్సకరంగా నాట్యమాడుతూ, సంతోషగానములతో ఆ యొక్క పండుగను చేసుకుంటూ ఆ యొక్క మందసాన్ని దావీదుపురమునకు చేర్చినట్లు మనం చూస్తున్నాం. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ దావీదు గారు కూడా ఆయన ఉత్సాహగానములు చేస్తున్నాడు. తన యొక్క చుట్టూ ఉన్న లేమిని, తన చుట్టూ ఉన్న దరిద్రతని, తన చుట్టూ ఉన్న ఆర్థిక ఇబ్బందిని జయించడానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడనే ఆనందంతో, సంతోషంతో ఆ మందసం ఎదుట నాట్యమాడుతూ ముందుకెళ్తున్నాడు. మన ఎదురుగా మన శత్రువే కాదు, మన చుట్టూ పేదరికం కూడా ఉంటుంది, మన చుట్టూ దరిద్రత ఉంటుంది, మన చుట్టూ శాపాలు ఉంటాయి, మన చుట్టూ వరదలు ఉంటాయి, మన చుట్టూ సునామీలు ఉంటాయి, మన చుట్టూ భూకంపాలు ఉంటాయి, మన చుట్టూ ఎన్నో రకాలైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అవి కూడా మనల్ని ప్రభావితం చేస్తాయి. చూడండి, బాగా చలిసి భయంకరంగా వర్షం పడ్డప్పుడు ఉదయాన్నే మనం ప్రార్థనకి లేవడానికి బాడీ సహకరించదు. అంటే మనం రెడీగా ఉన్నా వాతావరణం సహకరించకపోతే కొన్ని సందర్భాల్లో మనం వాతావరణానికి అనుకూలంగా నడవాల్సి వస్తుంది. కాబట్టి దావీదు రాజయ్యాడు కానీ రాజ్యంలో సంపద లేదు.
ఆ సంపద రావాలంటే దేవుడు నాకు తోడుగా ఉండాలి, దేవుడు నా పురములో ఉండాలి, దేవుడు నా పక్కన ఉండాలి అని డిసైడ్ అయిపోయి ఆ దేవుణ్ణి తీసుకొని వచ్చేటప్పుడు చూడండి ప్రియదేవుని బిడ్డలారా, దేవుణ్ణి తీసుకొని వచ్చేటప్పుడు ఆ మాట రాశాడు, 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటి కొవ్విన దూడ ఒకటి వధింపబడెను. 6 అడుగులంటే నాకు తెలిసి ఒక కిలోమీటర్ గినక ఒబేదెదోము ఇంటి నుండి దావీదు ఇంటి కాడుకుంటే నాకు తెలిసి ఒక 6,000 ఎద్దులు నరుకుండొచ్చు. 6 అడుగులకు ఒక దాని చొప్పున. అంటే ఎంతగా దేవుణ్ణి గణపరుస్తున్నారో చూడండి. వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, దేవుణ్ణి సేవిస్తున్నారో, దేవునికి తమకు కలిగిన వాటిని అర్పిస్తున్నారో ఈ అధ్యాయంలో మనం చూస్తే అర్థమవుతారు. ఇంకా అలాగనే సొలొమోను దేవుని మందిరం కట్టినప్పుడు గిబియోన్లో నాకు జ్ఞానవరం కావాలని అడిగినప్పుడు కూడా 22,000 పొట్టేళ్లను సమర్పించినట్లు మనం బైబిల్లో చూస్తాం. ప్రపంచంలో అత్యధికమైన వధ దేవుడికి ఎప్పుడైతే అర్పించాడో వెంటనే ఆకాశంలోంచి దేవుడు వచ్చి నీకేం కావాలని అడుగుతాడు. ఆ గిబియోన్లో రాత్రి పడుకున్నటువంటి సొలొమోనుతో మాట్లాడతాడు, అయ్యా నాకు నా శత్రువుల యొక్క తలలకు వద్దు, నాకు ధనం వద్దు, నాకు తెలివి, జ్ఞానం, వివేకం కావాలయ్యా అని అడుగుతాడు. దేవునికి మహిమ ఘనత. ధనము కాదు, శత్రువుల ప్రాణం కాదు, ఈ 2 అడగకుండా నాకు జ్ఞానం అడిగావు కాబట్టి ఆ 2ను, ఈ జ్ఞానాన్ని మొత్తం 3 వరాలు ఇస్తున్నానని చెప్తాడు. ప్రియదేవుని బిడ్డలారా చూడండి, మనం ఏదైనా అర్పించినప్పుడు అడిగే అధికారం మనకుంటుంది. మనం ఏమి దేవుడికి ఇవ్వకుండా, మన శరీరాన్ని, మన దేహాన్ని దేవుడికి సమర్పించకుండా ఏ వరం అడిగినా, ఏ ఫలం అడిగినా అది ఆలస్యంగా అందుకోవాల్సి వస్తుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావం. 3వ చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా. 3వ విషయాన్ని మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 34 వచనం. 11:34. యోఫ్తా మిష్పాలో నున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబుర్లతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ యోఫ్తా కుమార్తె, ఆమె పేరు రాయలేదు కానీ ఆమె ఇక్కడ ఉత్సాహగానములు చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అడుగడుగున యోఫ్తా ఏ యొక్క యుద్ధానికైతే వెళ్ళాడు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 20 పట్టణాల మీదకి యుద్ధానికి వెళ్ళాడు యోఫ్తా. ప్రియదేవుని బిడ్డలారా, 20 పట్టణాలను తుత్తునీలుగా నరికి పారేసి వచ్చేసాడు. దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకున్నాడు, నేను గనుక ఈ యుద్ధంలో గెలిస్తే, నేను తిరిగి వచ్చేటప్పుడు నాకు ఎవరు అడ్డం వస్తారో, ఎదురొస్తారో వారు నీకు బలర్పిస్తానయ్యా అన్నాడు. ఎంత దుర్మార్గులైన శత్రువులంటే ప్రియదేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ మనకి కనబడుతుంది. అమ్మోనీయులు భయంకరమైన దుర్మార్గులు. ఆ అమ్మోనీయులు చేసే పాపాలు చూసి ఓర్వలేక చూద్దాం. ఇక్కడ రాస్తాం 33వ వచనం చూడండి. 33వ వచనం చూడండి. అక్కడ రాయబడి, అనగా ఆరియోరు మొదలుకొని మిన్నీతుకు వచ్చు వరకు అబెల్కేరామీము వరకును 20 పట్టణములు వారిని నిశ్శేషముగా హతము చేశాను. అట్లు అమోనీయులు ఇజ్రాయేలీల ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. చరిత్రను చూస్తే 20 పట్టణాలను తన సైన్యంతో, తన పరాక్రమంతో, తన శక్తితో యోఫ్తా తుత్తునీయులుగా నరికేసి వచ్చేసాడు. అసలు ఇక భూమి మీద ఇంకా అమోనీయులు మళ్ళీ ఇజ్రాయేలీల ఎదుట నిలబడకుండా నరికేసి వచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, 20 పట్టణాలను నిశ్శేషంగా ఎప్పుడైతే తండ్రి గెలుచుకుంటూ వచ్చేశాడు, మా నాన్న గెలిచినాడు, అమోనీయుల మీద పగ తీర్చుకున్నాడు మా నాన్న అన్న సంగతి ఎప్పుడైతే యోఫ్తా కుమార్తెకు తెలిసిందో, తంబురను తీసుకొని నాట్యముతో బయలుదేరుతూ ఆ నాన్నని చూడటానికి కోసం పరుగులు తీస్తుంది ఆ చిట్టి తల్లి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన 36వ వచనం చూడండి. ఆమె, అమ్మా నువ్వు నాకు ఎదురొచ్చినావు, నేను నిన్ను చంపేస్తానమ్మా అని మొక్కుబడి చేయాలి. ఏం కాదురానా, ఏం కాదు, నువ్వు అమోనీయుల మీద పగ తీర్చుకున్నావు చాలు, నేను చచ్చిపోయినా పర్లేదు, నాకు వారి మీద గెలిచిన అనే ఆనందం ముందు నా ప్రాణం గొప్పది కాదు నాన్న అంటుంది. 36వ వచనం చూడండి. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయను. యెహోవా నీ శత్రువులైన అమోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో నేను.
ఇలాంటి కూతురు ప్రపంచ చరిత్రలో ఒక్కళ్ళున్నా చాలు, నిజంగా ఆ తండ్రి ధన్యుడైపోతాడు. చూడండి, ఆమె ఏమంటుంది, నాన్న నువ్వు పగ తీర్చుకున్నావు నీ శత్రువుల మీద, అది చాలు, నేను చచ్చిపోయినా పర్లేదు. అక్కడ 35వ వచనం అంటాడు, కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేసితివి, నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకతివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా, ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అని. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, పగ ఎంత కోపం ఉందో, ఎన్ని రేపులు చేసి ఉంటారో ఇజ్రాయేలీల ప్రజల్ని అమోనీయులు, ఎంత దోపిడీ చేసి ఉంటారో, ఎన్ని లంచాలు తీసుకుని ఉంటారో, ఎంత అవినీతి అక్రమాలు అణిచివేత చేసి ఉంటారో, అవి చూసి ఓర్వలేక కత్తి బట్టి దొరికినట్టు నరికేసి వచ్చిందంటే ఎంత కోపం యెఫ్తాలో ఉందో మీరు అర్థం చేసుకోవాలి. తండ్రి యొక్క ఫీలింగ్స్ రోజు చూస్తుంది యెఫ్తా కూతురు. తండ్రికి ఎంత కోపం వస్తుందో, తండ్రి ఎంత నలిగిపోతున్నాడో, వాళ్ళని ఏం చేస్తే నా పగ తీరుతాదో, ఆయన మాటల్లో, ఆయన చూపులో, ఆయన ముఖ కవలికల్లో, ఆయన ఆలోచనల్లో, ఆయన తలంపుల్లో కలిసిపోయింది కూతురు. ఈ రోజున చాలామంది దుర్మార్గులైన కూతుర్లు తండ్రి ఒక దారిని పోతుంటే ఇటు వీళ్ళు ఇంకొక దారిని పోతారు. నాకు ఇష్టం వచ్చినవాడిని చేసుకుంటా, నాకు ఇష్టం వచ్చినవాడిని పెళ్లి చేసుకుంటా, నాకు ఇష్టం వచ్చినట్టు ఉద్యోగం చేస్తా, నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తా అని సాతాను యొక్క మైండ్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది యువత. కానీ ఇక్కడ ఉన్నటువంటి యెఫ్తా కూతురు విజయోత్సాహంతో తంబురతో నాట్యము చేసుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చింది. నానా, నా ప్రాణము నీ పగ కంటే గొప్పది కాదు, నేను చావనేం చేస్తా, నీ పగ తీరింది చాలు. విజయోత్సాహము యెఫ్తాకి ఇచ్చాడు. ఆ తండ్రికి ఇచ్చిన విజయోత్సాహంలో కూతురు వారం రోజులు 10 రోజులు టైం అడుగుతుంది, నాన్న నాకు టైం ఇవ్వంటాడు. కిందే ఉంటుంది, ఒకసారి చూద్దాం. 2 నెలల వరకు అతడు పొమ్మని చెప్పి, చూడండి, మరియు ఆమె నా కొరకు చేయవలసింది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేను నా చెలికత్తెలు కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రాలాపించదనని తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చిన గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వమును గూర్చి ప్రాలాపించను. దేవునికి మహిమ ఘనత ప్రభావం. దేవుడి దగ్గర ఏడ్చింది. ఆ తర్వాత ప్రభువా, నాకు మరి నా జీవితం ఇక్కడతో ఎండింగ్గా ఆయనతో చెప్పుకుంది. తన ఆత్మను తండ్రి అయిన దేవుడికి అర్పించుకుంది. మొత్తం పూర్తిగా డెడికేషన్ అయిపోయింది. నా తండ్రి సంతోషం ఉంది, నాకు ఇది ఏది శాశ్వతం కాదనుకుంది. దేవుని మొక్కుబడి ప్రకారం ఆమె బలిగా అర్పించబడింది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చూద్దాం, ఇక 4వ విషయాన్ని చూస్తే అపోస్తల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, అపోస్తల కార్యములు 14వ అధ్యాయము, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 12వ వచనం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. 11-12 జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుకియోనియా భాషలో, దేవతలు మనుష్య రూపమును దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి, బర్నబాకు ద్యుపతి అనియు, పౌలుకు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేర్లు పెట్టిరి. పట్టణము ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను, పూదండలను, ద్వారముల ఎద్దును తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పించవలనని ఉండగా, అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములను చించుకొని సమూహముల్లోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమునకును భూమికిని సముద్రమునకు వాటిలో ఉండు సమస్తమునకు సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. అయినా ఆయన గత కాలములో సమస్త జనములను తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుటకు బహు ప్రయాస ఆయను. లుస్త్రాలో పౌలు
బర్నబాల పరిచర్య. చూడండి, బలహీన పాదములు కలిగిన 7వ వచనం. లుస్త్రాలో బలహీన పాదములు గల అక్కడుండెను. అతడు పుట్టింది మొదలుకొని కుంటివాడై ఎన్నడనూ నడవలేక కూర్చుండి ఇండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరిచూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దానిని చూసి లుకయోనియా భాషలో, దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేర్లు పెట్టింది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, బలహీన పాదములు గల వారిని స్వస్థపరిచినందున లుస్త్రా ప్రజల యొక్క ఉత్సాహం. వారు, అయ్యో మా ఊరిలో ఒకరిని లేపారు, అంటే మా ఊరిలో ఒక కుంటి వాడిని బాగు చేశారు అనే ఆనందం, ఆ సంతోషం, ఆ ఉత్సాహం, ఆ వైభవం, దాన్ని చూసి అక్కడున్నటువంటి బర్నబాకి పౌలుని భుజాల మీద ఎత్తుకొని వారిని ఊరేగిస్తూ వారి ఎదురుగా ఎడ్లను బలి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు పౌలు బర్నబాలు వారిని ఆటంకపరిచినట్లు, అది తప్పు, మేము కూడా మీలాంటి స్వభావం కలిగిన నరులమే అని చెప్పి వారు మళ్ళీ అలాంటి విగ్రహారాధన క్రియలు చేయకుండా, మూఢాచారాలు చేయకుండా, చెడు సాంప్రదాయాల్లో పడకుండా వారికి దేవుడి యొక్క సువార్త చెబుతున్నాడు. ఏ దేవుడైతే ఆకాశం అందున్నాడో, ఏ దేవుడైతే భూమికి ఆకాశానికి దేవుడై ఉన్నాడో, ఆ సృష్టికర్త అయిన దేవుడు ఇది కోరుకోవట్లేదు. మిమ్మల్ని మీరు ఆయన గురించి తెలుసుకోకపోయినా, మీరు విగ్రహారాధన చేస్తూ జీవిస్తున్నా, మీరు మూర్ఖంగా జీవిస్తున్నా, మీకు తగిన కాలమందు వర్షములు పంపించి తన యొక్క ఋతువుల ప్రకారము క్రమక్రమంగా మీకు ఆహారమునిచ్చి మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఆ వ్యక్తి పేరే నజరేయుడైన యేసు. ఆయన్ని తెలుసుకోండి, ఆయనే నిజమైన దేవుడు. ఆయనకి మేము ప్రార్థన చేస్తేనే ఈ కార్యం జరిగింది, మీరు ప్రార్థన చేస్తే కూడా కార్యాలు జరుగుతాయి అని వాళ్ళకి స్వచ్ఛమైన సువార్తను ప్రకటించారు. దేవునికి మహిమ ఘనత ప్రభావం. ఈరోజు మనం, ఈ తరంలో పుట్టిన మనం, ఏ కార్యం జరిగినా దేవుణ్ణి పక్కన పెట్టి మేము చేసినాం, మేము గొప్ప అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాం. సమస్త మహిమ, సమస్త ఘనత, సమస్త గొప్ప కార్యాలు చేసింది దేవుడే. మనల్ని వాడుకుంటున్నాడు అంతే. ఆయన నామం చెప్పకుండా ఎవడు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేడు. ఆయన పేరు, ఆయన రక్తము, ఆయన పరిశుద్ధత ఎత్తకుండా ఎవడు ఏ మంత్రాన్ని తీయలేడు. ఆయన నామం లేకుండా ఎవడు రక్షణలోకి రాలేడు. ఆయన యందు విశ్వాసం లేకుండా మీరు ఎన్ని త్యాగాలు చేసినా పరలోకం రారు. మీరు ఎంత ధనము, ఎంత బంగారం ఇచ్చినా పరలోకం రారు. జస్ట్ నా యందు విశ్వాసం, నా యందు నమ్మిక, నా యందు నిరీక్షణ, ఇవి ఉంచితేనే మాత్రమే ఉచితంగా నా నామము ద్వారానే మీరు వస్తారు. కానీ మీ త్యాగాల ద్వారా, మీ ధనాల ద్వారా, మీ దాన ధర్మాల ద్వారా, మీరు సత్క్రియల ద్వారా, మీ నీతి ద్వారా, మీ గొప్పతనాల ద్వారా, మీ యొక్క సెల్పు డబ్బాల ద్వారా, మీ జీవపు డమ్మం ద్వారా, మీ అతిశాస్త్రాల ద్వారా ఎవడు పరలోకానికి వారసుడు కాడు. పరలోకానికి వారసుడు కావాలంటే నా కృప, నా కనికరం, నా జాలి, నా యందు విశ్వాసం, నా యందు నమ్మిక, నా యందు నిరీక్షణ, వీటి ద్వారానే నా యొక్క విమోచన మీకు దొరుకుద్ది. కానీ మీ ద్వారా, మీ తెలివితేటల ద్వారా, మీ కులాల ద్వారా, మీ యొక్క అధికారాల ద్వారా, మీ ధనము ద్వారా, మీ అందం ద్వారా, మీ జ్ఞానం ద్వారా మీరు పరలోకాన్ని సంపాదించలేరు. అందుకనే ప్రతి భిక్షగాడికి కూడా పరలోకంలో స్థానం ఉంది. ప్రతి దరిద్రుడికి, ప్రతి విధమైన, ఏ తక్కువ కులం అని చెప్పి అనేక రకాలుగా తొక్కివేస్తున్నారు, ఏ మనుష్యుడికైనా క్రీస్తు యేసునందు నమ్మిక ఉంచితే చాలు. అది ధనవంతుడైనా సరే, దరిద్రుడైనా సరే, ఆయన కృప ద్వారా పరలోకం సమృద్ధిగా దొరుకుతుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా మనం బైబిల్లో చూసుకుంటూ వెళ్ళిపోతే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యములు విజయోత్సాహంతో పౌలు బర్నబాని ఊరేగించింది మనం లుస్త్రాలో కన్నులారా లేఖనాల్లో మనం చూసాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనం, 3:8. అపోస్తుల కార్యములు 3:8. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళిన. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన.
కుంటివాడు స్వస్థపరచబడుట. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగు. కుంటివాడు స్వస్థపరచబడుట ఇక్కడ మనం చూస్తున్నాం. కుంటివాడు స్వస్థపరచబడ్డాడు. ఇక్కడ పేతురు కుంటివాడిని స్వస్థపరిచినందున గంతులు వేయిచు ఉత్సాహముతో దేవాలయంలోకి పరుగులు తీశాడు. దేవుడు మొదట్లో మనం మాట్లాడుకున్నాం కదా, ఏమని? ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎందుకు స్తోత్రం కలుగుతుంది? పేతురు కుంటివాడిని స్వస్థపరిచినందున గంతులు వేయచ్చు దేవాలయంలోకి పరుగులు తీసి దేవాలయంలో ఉన్న యాజకులకి, దేవాలయంలో ఉన్న భక్తులకి కనబడుతూ ఆనందిస్తున్నట్టు. శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూసి విస్మయముతో నిండి పరవశులైరి. ఎప్పుడైనా అన్ని జనులు మార్చబడాలన్నా, నామకార్థ క్రైస్తవులు మార్చబడాలన్నా, నులివెచ్చని క్రైస్తవులు మార్చబడాలన్నా, లేకపోతే దొంగ క్రైస్తవులు మార్చబడాలన్నా, లేకపోతే లోకంలో ఉన్న హిందువులు కానీ ముస్లింలు కానీ మార్చబడాలన్నా, సిక్కులు కానీ జైనులు కానీ ఇతర ప్రపంచ మతస్థులు కానీ మార్చబడాలన్నా మనం సూచక్రియలు చేయాలి. ఇక్కడ వారు చూడండి 9వ వచనం 10వ వచనం, శృంగారమును దేవాలయము ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూసి విస్మయముతో నిండి పరవశులైరి. ఆ దేవాలయంలో ఉన్న వాళ్ళందరూ కూడా చేంజ్ అయ్యిరి, పరవశులైరి, దేవుణ్ణి స్తుతించిరి. దేవుడు చేసిన అద్భుతాన్ని, దేవుడు చేసిన ఆశ్చర్యాన్ని, దేవుడు చేసిన ఆ మహిమ కార్యాలను చూసి విస్మయంతో దేవుణ్ణి స్తుతించినట్లు, ఘనపరిచినట్లు, దేవుణ్ణి హెచ్చించినట్లు మనం ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఎలాంటి అద్భుతాలు జరగకుండా, ఎలాంటి సూచక్రియలు జరగకుండా, ఎలాంటి కార్యాలు మనం ప్రార్థన చేస్తే స్వస్థత కార్యాలు జరగకుండా నమ్ము 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 అంటే అది బలవంత మత మార్పిడే కానీ స్వచ్ఛందంగా అతను మారిన దాఖలాలు ఉండవు. బలవంతాలు చేసి కాదు మనం ఇతరులను మార్చాల్సింది. స్వచ్ఛందంగా వారంతటి వారే మేము యేసుప్రభు వారి శక్తిని చూసాం, మేము యేసుప్రభు వారి మహిమను చూసాం, మేము యేసుప్రభు వారి యొక్క ప్రభావాన్ని చూసాం, మేము యేసుప్రభు వారి యొక్క దైవత్వాన్ని చూసాం, మేము యేసుప్రభు వారిలో ఉన్న పరిశుద్ధతను చూసాం, మాకు నచ్చింది, మేము నమ్ముతాం, మేము విశ్వసిస్తాం, మాకు పరలోకం కావాలి, మేము రక్షించబడాలంటే ఏం చేయాలి, మేము రక్షణ పొందుకోవాలంటే, మేము కూడా మా ఆత్మలు నరకానికి వెళ్లకుండా తప్పించుకోవాలంటే ఏం చేయాలి అంటే మనము అప్పుడు సువార్త చెప్పాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇలాగా పేతురు గారిని విజయోత్సాహంతో నింపుతున్నాడు అడుగడుగున. ఎల్లప్పుడూ పౌలు గారిని బర్నబాబు గారిని కూడా ఎల్లప్పుడూ విజయోత్సాహంతో నింపాడు. యోఫ్తా కూతురుని నింపాడు. దావీదు యొక్క సైన్యాన్ని విజయోత్సాహంతో నింపాడు. తర్వాత ఎస్తేరు యొక్క జాతీయులైనటువంటి యూదులను విజయోత్సాహంతో నింపాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. ఒకసారి మనము నిర్గమాకాండం చూస్తే అక్కడ కూడా ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి కొన్ని లక్షల మంది ప్రజలని ఎలా విజయోత్సాహంతో నింపాడో మనం చూద్దాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నిర్గమాకాండము 14వ అధ్యాయము 21. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కనలను వారికి గోడల వలె నుండెను. ఐగుప్తీయులను ఇక్కడ మనం చూసుకుంటూ వెళ్ళిపోతే దేవునికి మహిమ కలుగును గాక. 31వ వచనం కల్లా చూడండి, యెహోవా ఐగుప్తీయులు చేసిన గొప్ప కార్యములను ఇజ్రాయేలీయులు చూసిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత స్పష్టంగా ఉందో. 15వ అధ్యాయము 1వ వచనం కూడా చూడండి. అప్పుడు మోషేయు ఇజ్రాయేలీయులను యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసెదను. ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రములను దాని రౌతును ఆయన సముద్రంలో పడజేసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెను.
ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమయు స్తుతించదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకి పేరు. ఇలాగ 15వ అధ్యాయం మొత్తం కూడా దగ్గర దగ్గర 19 వచనాల దాకా మోషే రాసిన కీర్తన స్తుతి గీతిగా ఉంటుంది ఈ అధ్యాయంలో. అంటే ఈ పాట పాడేటప్పుడు దగ్గర దగ్గర 40 లక్షల మంది నాట్యం అన్నట్టు వారిని విజయోత్సాహంతో ఊరేగించిన దేవునికి వారు స్తోత్రములు చేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దగ్గర దగ్గర ఒక దేశానికి దగ్గర దగ్గర ఎట్టలేదన్న 1,00,000 నుంచి 10 లక్షల మంది సైన్యం ఉంటుంది. ఆ సైన్యాన్ని మొత్తాన్ని ఎర్ర సముద్రంలో దేవుడు తొక్కి వేసి చంపేసినట్లు మనం చూస్తున్నాం. వాళ్ళు ఒక్కొక్క సైనికుడు 100 మందిని, ఆయుధాలు లేని వారిని నరికే శక్తి ఉండదు వాళ్ళకి. ఒక సాయంత్రం కల్లా 10,000 మందిని ఒక్క సైనికుడే నరగలుగుతాడు. అంత శక్తి ఉన్న ఆ సైన్యాన్ని దేవుడు ఎర్ర సముద్రంలో కలిపేసినట్లు తన ప్రజలందరినీ క్షేమంగా ఒడ్డుకు చేర్చినందున మోషే గారు పాట పాడుతూ, ఆ పాటలో వారు కూడా పాటను నేర్చుకుంటూ ఆనందంతో ఉత్సాహంతో ఉత్సాహగానములు చేస్తూ ఊరేగించబడుచు ఆ యొక్క సముద్రం తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క కనాను వైపు వారు నడిచినట్లు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రతిదిన బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం ఒకసారి మనం ధ్యానిద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఇక్కడ దావీదు గొల్యాతును చంపిన తర్వాత కూడా వారంతా విజయోత్సాహంతో 18వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు చదువుకుందాం. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబూర్లతోనూ సంభ్రములతోనూ వాయిద్యములతోనూ పాటలు పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలు ఎదుర్కొనుటకు వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిననిరి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. స్త్రీలు విజయోత్సాహముతో దావీదును కొనియాడుట మనం ఈ అధ్యాయంలో చదువుతున్నాం. చూడండి, దావీదుని గారిని కూడా ఆయన ఒక సాధారణమైనటువంటి గొర్రెల కాపరి. అయితే ఆ వ్యక్తిని ఆ దేశమంతా అతని పేరు మారుమోగేటట్లు, అతన్ని పేరు పట్టుకుని ఆ ప్రాంతాలలో ఉన్న స్త్రీలందరూ అతన్ని కొనియాడినట్లు, అతని జీవితంలో ఆ దినం ఒక శుభదినముగా, అతని జీవితంలో ఆ దినము ఒక విజయోత్సాహ దినముగా, అతని జీవితంలో ఆ దినము ఒక మైమరిచిపోలేనటువంటి దినముగా దేవుడు దావీదు గారి జీవితంలో ఆ దినాన్ని ఏర్పాటు చేసినట్లు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావం. మనం కూడా పుట్టినరోజులు జరుపుకుంటాం ఆనందకరంగా, పెళ్లి రోజులు జరుపుకుంటాం, కొడుకులకి పెళ్ళిళ్ళు, అవన్నీ ఎవరి సమక్షంలో జరగాలి? దేవుడి సమక్షంలో. దేవుడు లేకుండా జరిగే పెళ్ళిళ్ళు, దేవుడు లేకుండా జరిగే జన్మదినాలు, దేవుడు లేకుండా జరిగే ఏ కార్యక్రమాలైనా అవి దేవుడికి అవమానాన్ని తీసుకొని వస్తాయి, కానీ దేవుడికి ఆనందాన్ని తీసుకురావు. మనం ఏ ప్రోగ్రాం పెట్టుకున్నా, ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి వెళ్ళినా దేవుని సమక్షంలోనే దేవుణ్ణి మధ్యలోనికి తీసుకొని వచ్చే ఆయన ఎదుటనే మనం ప్రతి కార్యక్రమం చేసుకోవాలి. దావీదు గారు తన జీవితంలో ఊహించలేనంత ఘనత ఆ దేశ ఇజ్రాయేలీల ప్రజలు, స్త్రీలందరూ, ఆ గ్రామ స్త్రీలందరూ సౌలుకు 10,000 జేజేలు, దావీదునకు 10,000 జేజేలు అని పాడినప్పుడు అక్కడ ఆ యొక్క యెరూషలేము పట్టణం అంతా ఉత్సాహంతో ఉర్రూతలుగున్నట్లు, వారు విజయోత్సాహంతో ఆనందించినట్లు మనం చూస్తున్నాం. వారంతా అక్కడున్న ప్రజలందరూ వారిద్దరిని పొగట్టమే గాక దేవునికి స్తోత్రం చేసినట్లు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం. చూడండి, కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బెతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మిక్కిలి విలువగల అచ్చజటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. దేవునికి మహిమ కలుగును గాక.
ఇక్కడ మార్తమ్మ, మరియమ్మ. ఈ మార్తమ్మను యేసు ప్రభు వారికి పరిచర్య చేసింది. ఎందుకు పరిచర్య చేస్తున్నారు? వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇంటికి వస్తాడు, బెతనియాకి భోజనం చేయడానికి, ఫ్రెండ్షిప్ చేయడానికి వస్తాడు యేసుప్రభు వారు. కానీ ఇప్పుడు విందెందుకు ఇస్తున్నారు? ఇప్పుడు విజయోత్సాహంతో ఆయన ఎందుకు కలుసుకుంటున్నారంటే, తమ తమ్ముడైనటువంటి లాజరు చచ్చిపోయి సమాధిలోంచి తిరిగి లేచాడు కాబట్టి, మరణపు ముళ్ళను విరిచివేసి లాజర్ని పాతాళంలో నుంచి అతని ఆత్మను బయటికి తీసుకొని వచ్చాడు కాబట్టి, ఆ బెతనియా గ్రామంలో యేసుప్రభు వారు పస్కా పండగకి 6 రోజుల ముందు ఆ గ్రామానికి వచ్చినప్పుడు, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వారు విందు చేసినట్లు, ఆ విందులో చచ్చిపోయి పరదేశనైనా కానీ పాతాళనైనా కానీ చూసి వచ్చినటువంటి లాజరు ఆ విందులో కూర్చుండినట్లుగా, మనం ఆ విందులో పాల్గొన్నట్లుగా లాజర్ని మనం అక్కడ చూస్తున్నాం. చచ్చిపోయి తిరిగి లేచిన లాజరు అక్కడ మనకి కనబడుతున్నట్లు, ఆ విందు ఆరగిస్తున్నట్లు మనం అక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళ అక్క మార్త యేసు ప్రభు వారికి, ఆయన శిష్యులకి ఉపచారం చేస్తున్నట్లు, ఆ తర్వాత వాళ్ళ ఇంకొక అక్క మరియమ్మ అచ్చ జటామాంసి అత్తరును తీసుకొని వచ్చి ఆయన పాదాల మీద పూసి తన యొక్క కృతజ్ఞత, తన తమ్ముడిని బ్రతికించినందుకు, తన పాపములను క్షమించినందుకు మూల కారణంగా ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి, అచ్చ జటామాంసి అత్తరు బుడ్డిని పగలగొట్టి యేసు ప్రభు వారిని అభిషేకించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఇట్లా ఇక్కడ చచ్చిపోయిన శవాన్ని లేపినందున ఆ బెతనియా గ్రామ ప్రజలు, వారి ఇద్దరు అక్కలు విజయోత్సాహముతో దేవునికి విందు చేసినట్లు, అక్కడ వారంతా ఆనందించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అలాగనే ప్రతి క్షణాన, ప్రతి నిమిషాన మనల్ని కూడా అడుగడుగున ఆర్థిక ఇబ్బందుల నుండి, దెయ్యపు శక్తుల నుంచి, మంత్రశక్తుల నుంచి, రోగ సంబంధమైన వ్యాధుల నుండి, అప్పుల నుండి, చీకటి శక్తుల నుండి, చెడు కళల నుండి, వీటన్నిటి నుండి మనల్ని అడుగడుగున విడిపించి మనల్ని విజయోత్సాహంతో నింపాలనే ఆశ కలిగి ఉన్నాడు మన దేవుడు. మనం ప్రార్థనలు చేసుకోవాలి, మనం విశ్వాసంతో ఉండాలి, మనం పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకోవాలి, పరిశుద్ధాత్మ వరములు అడగాలి. ప్రభువా, నా ద్వారా కూడా విజయాలు అనుగ్రహించయ్యా, నేను ప్రార్థన చేస్తే కూడా కార్యాలు జరగాలయ్యా, నేను ఉపవాసం ఉంటే కూడా గొప్ప గొప్ప కార్యాలు జరగాలయ్యా, నేను అయ్యా ప్రభువా స్తుతిస్తే కూడా అద్భుతాలు జరగాలి ప్రభువా, నేను కార్యాలు చేసేటటువంటి సామర్థ్యం నీ యొక్క పిల్లలకి ఎలా అయితే ఎస్తేరమ్మకి, దావీదికి, యోఫ్తాకి, ఈ పౌలుకి, పేతురుకి, మోషేకి, తండ్రి లాజర్ అక్కలకి, అనేక మందికి ఎలా అయితే దావీదును, గొల్యాతును చంపినందుకు దావీదికి ఎలా అయితే ఇచ్చావో ప్రభువా, అలాగనే మాకు కూడా దయచేయి. మోషే కాలంలో ఆరిన నేల మీద వారు నడిచినందున, సముద్రంలో ఆరిన నేల మీద వారు నడిచినందున, విజయోత్సాహంతో వారు ఉన్నతమైన స్తుతి పాటలు పాడుకుంటూ ముందుకు సాగిన ఆ అనుభవం మాకు నువ్వు దయచే ప్రభువా అని మనం కూడా అడిగామనుకో, దేవుడు మనకి అడుగడుగున విజయోత్సాహంతో మనల్ని ఊరేగించునుగాక. ప్రియమైన బిడ్డలారా, నా సేవా జీవితంలో అయితే నిజం చెప్తున్నా, మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రతి గడికి గంటకి నేను చేసిన ప్రతి ప్రార్థనకి నా దేవుడు జవాబు ఇస్తున్నాడు. నన్ను ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, మొన్న రీసెంట్గా ప్రకాశం జిల్లా వెళ్ళాను, దగ్గర ఒక 15 దెయ్యాలను యేసు నామంలో వాటి స్థలాలకు పంపించాను. వారిని కొన్ని సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న దురాత్మ, ఆర్థిక రోగాలతో బాధపడుతున్నారు, అప్పులతో ఉన్నవారిని ఆదరించి వచ్చాను. భయంకరమైనటువంటి రోగాలతో ఉన్నవారు వారం రోజుల తర్వాత మాకు తగ్గిపోయిందని ఫోన్లు చేసే ఆ యొక్క అభిషేకాన్ని ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, మరలా చెబుతున్నా, నువ్వు కూడా ప్రభు చేతిలో వాడబడాలి. నువ్వు కూడా ఆశ్చర్యకార్యం. మాకు చెడు కలలు పోయి తిన్నాయి, మా ఇల్లు ప్రశాంతంగా ఉంది, నెమ్మదిగా ఉంది, మేము చాలా సంతోషంగా ఉన్నామని ఆ ఫోన్ కాల్స్ మళ్ళీ తిరిగి నాకు చేసినప్పుడు నా గుండె ఎంత ఉప్పొంగుతుందో, నా దేవుణ్ణి ఎంత స్తుతిస్తుందో అది నేనైతే మైమర్చిపోతున్నాను. కాబట్టి నీ జీవితంలో కూడా అలాంటి విజయ గీతాలు, అలాంటి ఉన్నతమైన ఆనందాలు చూడాలంటే, ప్రభువు చేతిలో వాడబడాలంటే ప్రభువుకు నిన్ను నువ్వు సమర్పించుకో. దేవుడి మాటలను దీవించి స్థిరపరచొద్దిలింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, అద్భుతమైన రీతిలో ప్రభువా, నీ పిల్లలతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరమైన వెలుగులో ప్రభువా, నీ